సుందరాకాండ త్రయోదశ సర్గ. హనుమ అశోకవనమున సీత నన్వేషింపదలంచుట. వానరయూధ ప్రధానుడగు హనుమంతుడు విమానము నుండి ప్రాకారముపైకి దూకి మేఘముల నడుమ మెరుపువలే వేగముగా పోయెను. హనుమంతుడట్లు రావణ గృహమును వీడి వచ్చి జానకి నెచ్చటనూ గానక తనలో నిట్లనుకొనెను. రామునకు ప్రియము గూర్చువాడనగు నేను లంక నంతనూ పూర్తిగా వెతికి తిని, కానీ సర్వాంగ సుందరియగు సీతాదేవి నా కగబడలేదు. నీటి గుంటలు, చెరువులు, సరస్సులు, సెలయేళ్ళు, నదులు, నీటి పట్టుల కడనుండు వనములు, చోరరాని ప్రదేశములు, కొండలు, ఒకటి ఏల భూమి అందెల్లడలా వెతికి తిని సీత ఎగపడుటలేదు. గృధ రాజగు సంపాతి సీత రావణునింట ఉన్నదని చెప్పినాడు, కానీ నాకామె అచ్చట కానరాకున్నది. నాగేటి చాలున నుద్భవించినది, సదాచారవంతులకు పుట్టినిల్లగు మిథిలానగర సంబంధముచే పవిత్ర చరిత్రగలది. కర్మిష్ఠుడగు జనకుని కూతురగు సీతాదేవి కామ పరవశయై రావణుని చేరదు. సీతను తీసుకొని రామ బాణములకు భయపడి రావణుడు వేగముగా నాకసమున నెగిరిపోవుచుండగా నడుమ ఆమె పడిపోయియుండును, లేదా సిద్ధుల సంచరించు ఆకాశ మార్గమున సీతను కొనిపోవుచుండగా నడుమ సముద్రమును చూచి ఆమె హృదయము బెదిరి సముద్రమున పడియుండును. రావణుడు సీతను తీసుకొని వచ్చునప్పుడు అతని మహావేగము చేతను బాహువులతో గట్టిగా బంధించుట చేతను విశాలాక్షి పూజ్యురాలగు సీతాదేవి ప్రాణములు విడిచియుండును. పైనుండి సముద్రము దాటుచుండగా సీత రావణుని భుజముల నుండి దొరలి సముద్రమున పడియుండును. అయ్యో, బంధువులు చెంతలేని సాధుశీలయగు సీత తన శీలము గాపాడుకొనుచు నీచుడగు రావణునిచే భక్షింపబడియుండును. లేదా నల్లని కనులు గలది, సద్భావము గలది యగు సీతను దుష్టభావము గల రావణుని భార్యలు తినియుందురు. లేదా పూర్ణచంద్రునితో సమానుడు తామర రేకుల వంటి కన్నుల గలవాడగు రాముని మోమునే తలంచుచు దీనయై మరణించియుండును. అయ్యో రామా, లక్ష్మణ, ఓ అయోధ్య అని పలుమారు విలపించుచు సీత తుదకు మరణించియుండును. లేక పంజరమందు బంధింపబడిన చిలుకవలే రావణునింటనే నిరోధింపబడి మిక్కిలి దిక్కుంచుచుండును.